ఆప్కి అదాలత్లో ఐటమ్ గర్ల్ రాకీ సావంత్ గారి మీద ఆరోపణ. పాపులారిటీ కోసం ఈవిడ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉంటారు. రాకీ, మీరు ఏ ఇన్సిడెంట్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఆ మీకా మిమ్మల్ని బలవంతంగా కిస్ చేశారని చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు ఆ ఇన్సిడెంట్ ని మొత్తం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసమే చేశారని అందరూ అనుకుంటున్నారు. నేను ఒక ఫ్రెండ్ గా వెళ్లాను. తర్వాత ఆయన చెంప మీద కిస్ చేశాను. అది ఎలాంటి కిస్ అంటే బ్లెస్సింగ్ కిస్. ఒక తల్లి తన కూతుర్ని, ఒక తండ్రి తన కూతుర్ని కిస్ చేసేలాంటి బ్లెస్సింగ్ కిస్. ఇక్కడ అది నా ఫ్రెండ్ ని బ్లెస్సింగ్ కిస్ చేశాను. తర్వాత కేక్ కూడా తినిపించాను. సో నా మనసులో ఎటువంటి తప్పుడు ఉద్దేశమూ లేదు. తర్వాత యాజ్ ఏ ఫ్రెండ్, అది నా ఫ్రెండ్ అయినా సరే, బ్రదర్ అయినా సరే, నేను అలా చేశాను. తర్వాత ఆయన చేసింది సార్, ఆయన చాలా చాలా పెద్ద తప్పు చేశారు. రాకీ, అలా ఒకసారి చేసుండకూడదు. మనం మీరు ఏం చేస్తారో చూద్దాం. అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎలా ఆయనకి కేక్ తినిపించారు, తర్వాత మీరు ఆయన ఎలా కిస్ చేస్తారు, ఇలాంటివి అన్నీ కూడా మనకి క్లియర్ గా తెలుస్తాయి. రాకీ, మీరు మీకా గారి మొహం మీద కేక్ పోయడం మేము చూసాం. ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ అయితేనే, అలాగే ఒక క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రమే ఇలాంటి పని చేస్తారు. సార్, నేనేం ఫస్ట్ టైం మీట్ అవ్వడం లేదు. ఫస్ట్ టైం మీట్ అయి ఉంటే నేనేవి ఇలాగా కేక్ తినిపించేదాన్ని కాదు. మేము ఎన్నోసార్లు మీట్ అయ్యాం సార్. అది బర్త్డే, మేము బర్త్డేనే సెలబ్రేట్ చేస్తున్నాం. తర్వాత నేను ఆయనకి కేక్ తినిపించడానికి వెళ్ళాను. ఆయన చేయిని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు నాకు కోపం వచ్చి ముఖమంతా కేక్ రాశాను, నీ బర్త్డేనే కదా అని. నేను అస్సలు ఊహించలేదు ఆయన నాతో అంత తప్పుగా నడుచుకుంటారు అని. నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నేను ఆ సినిమాస్లో ఎంత షార్ట్ డ్రెస్ వేసుకున్నా సరే, లేక ఐటమ్ గర్ల్గా ఉన్నా లేదో నా శరీరాన్ని చూపిస్తున్నానని నన్ను ఏ మగాడు యూజ్ చేసుకోవాలని అర్థం కాదు. నా దగ్గర ఎవరూ ఇలా తప్పుగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడే నేను తప్పుగా మాట్లాడడం లేదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. రాకీ, మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు, ఒక ప్రొవొకేషన్ ని క్రియేట్ చేస్తున్నారు, మీరు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సంఘటనలకి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఎందుకంటే అది నా ఇమేజ్, అది నా ఫిలిం ఇండస్ట్రీ కోసం. సినిమాలో ఐటమ్ గర్ల్ గా చేస్తున్నానంటే అది నా పని. ఒకళ్ళకెంత ధైర్యంగా ఉంటే ఇలా చేస్తారు పబ్లిక్ గా? నా షార్ట్ డ్రెస్ వల్ల? తర్వాత నా కెరీర్ ఇలా ఉందని ఇలా యూజ్ చేసుకుంటారా నన్ను? అది కుదరదు. ఎవరికీ ధైర్యం లేదు. ఏ మగాడికి అటువంటి గట్స్ లేదు సార్. ఆ అమ్మాయి శారీలోన్నా సరే, సల్వార్లోన్నా సరే, స్కర్ట్లో ఉన్నా సరే, ఎవరైనా సరే తన దగ్గర ఇలా నడుచుకోవడానికి హక్కు లేదు. రాకీ, ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు, ప్రముఖ సింగర్స్ ఉన్నారు. సునీతి చౌహాన్ గారు ఉన్నారు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా నేను చదివాను. సునీతి చౌహాన్ గారు ఏమన్నారంటే, ముందు రాకీ కిస్ చేసింది, తర్వాత రాకీనే మీకాని ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. సార్, సునీతి చెప్పింది పూర్తిగా అబద్ధం. నాకేమనిపిస్తుందంటే మీకోతో కలిసి వాళ్ళు వీడియో చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అందుకే వాళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మరుసటి రోజే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. షిఫాలి జెరీ ఏమన్నారంటే తన హస్బెండ్ హర్మితో ఇచ్చారు, తర్వాత సునీతి కూడా ఇచ్చారు. ఆ నెక్స్ట్ డే నుంచే అన్ని న్యూస్ పేపర్స్లోనూ నిజం బయటకొచ్చింది. అదేంటంటే ఆయన నన్ను బలవంతంగా కిస్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు నుంచొని నవ్వుతూ ఉన్నారు. ఒక అమ్మాయిని బలవంతంగా కిస్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు నుంచొని నవ్వుతూ ఉన్నారు. ముగ్గురు ఇరుక్కున్నారు. తర్వాత న్యూస్లో వాళ్ళు చెప్పింది అబద్ధమని వాళ్లే ఒప్పుకున్నారు. దుబాయ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఆయన చెంపదెబ్బ కొట్టారు, మరి ఇక్కడ చెంపదెబ్బ కొట్టలేదే? మీరు చెప్పేది కరెక్టే సార్. దీనికి సమాధానం నేను మీకు తప్పకుండా చెప్తాను. ముందు నేను నా ఫ్రెండ్గా మీకాకి ఇంట్రడ్యూస్ చేశాను. సో నేను ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వెంటనే నేను ఇలా పట్టేసుకున్నారు. ఒక మగతను ఆడదాన్ని ఇలా పట్టేసుకుంటే తను వెంటనే బలహీనమైపోతుంది, ఎందుకంటే తను ఆడది. నాకేం అర్థం కాలేదు. ఫోర్స్గా తడితే ఇక్కడ నాకు గాయం ఏర్పడుతుంది. నేను ఫిలాసఫర్ని కాదు, సైంటిస్ట్ని కాదు, కాని ఆ టైంలో నాకు ఇలాగే అనిపించింది సార్. ఆయన సడన్గా ఇలా పట్టుకోగానే భయపడిపోయాను. ఏం చేయాలో నాకు తోచలేదు. అప్పుడు మళ్ళీ ఆయన నన్ను పట్టుకున్నారు. అప్పుడు ఎదురుకుంటా మీడియా, నా ఫ్రెండ్స్, నా తమ్ముడు. సార్, అప్పుడు నా రియాక్షన్ చూస్తే నేను భయపడిపోయాను. నేను కల్లో కూడా ఆయన ఇలా చేస్తారని ఊహించలేదు. నేను భయంలో నా ఫేస్ మీద బలంగా కొట్టుకున్నాను. తర్వాత భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. కాని మీకాని ఎక్కడైనా కలిశానంటే దాని చెంప మీదే చళ్ళుమనిస్తాను సార్. తన జీవితంలోనే కిస్ అన్న మాటనే మర్చిపోతారు. తన జీవితంలో మర్చిపోనంతగా చెంప దెబ్బిస్తాను. ఒక అమ్మాయి యొక్క మర్యాద తన చేతుల్లోనే ఉంటుంది. లోకం అమ్మాయిని ఏ దృష్టితో చూస్తుందో దాన్ని బట్టే ఉంటుంది. సో మీరు ఆ పార్టీలో ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో
దాన్ని బట్టి మీకు తెలియలేదా? దీనివల్లనే మికా ప్రవోక్ అయ్యాడని. ఆ రోజు జరిగిన పార్టీలో మీ భాగం కూడా ఉంది. నేను పర్సనల్ లైఫ్లో మీలాంటి డ్రెస్సే వేసుకుంటాను. ప్రతి వారం సిద్ధి వినాయకుడి గుడికి వెళ్తాను. నాకు పేరెంట్స్ ఉన్నారు, అన్నదమ్ములున్నారు. చూసారంటే నేను అక్కడికి కేవలం ఫ్రెండ్గా మాత్రమే వెళ్ళాను. యునో, యాజ్ ఏ ఫ్రెండ్. కానీ నా ఫ్రెండ్ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని నాకు అసలు తెలీదు. మీడియా ముందే ఇంత రాకీ, ఆవిడ అసహ్యంగా. ఏమడుగుతున్నారంటే మీకా గారు చేసింది తప్పు, ఆయనకి శిక్ష పడాలి, ఈ విషయం అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఆవిడ ఏమంటున్నారంటే ఇందులో మీ తప్పు కూడా ఉంది, కానీ మీరు అక్కడికి ఎలా వెళ్లారో, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో, ఇందులో మీ తప్పు ఉంది. దానికి మీరు ఏదైనా బాధపడుతున్నారా చెప్పండి అని ఆవిడ అడిగారు. లేదు, నాకెటువంటి గిల్టు లేదు. నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను, తర్వాత ఎలా కేక్ తినిపించాను ఆయనకి. దాంట్లో మీ డ్రెస్సులు చాలా విచిత్రంగా ఉన్నాయి. అక్కడ అందరిలో కన్నా మీరే నేను మీకాతో ఒక్కదాని క్లోజ్గా మాత్రమే కాదు, ఉన్నారు. ఆ పార్టీలో 6-7గురున్నారు. అందరూ షార్ట్ గానే డ్రెస్ వేసుకున్నారు, చాలా షార్ట్ గా. కానీ వాళ్ళ టేపులు మాత్రం ఎందుకు చూపించలేదు? ఎందుకంటే ఇది నాతోనే జరిగింది, అందుకే అక్కడ ఇంకా చూపించలేదు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, కాదు, వాళ్ళందరూ కాదు. బాగానే ఉన్నారు కదా. అక్కడ చాలా మంది అమ్మాయిలున్నారు. నేను మిగతా వాళ్ళ గురించి దిగులు పడలేదు. అవును, నా బ్యాగ్ ఓపెన్ గానే ఉంది. ఇలాంటి కాస్ట్యూమ్స్ చాలా మార్కెట్లో ఉంటాయి. నేనేవి ఇంట్లో అది రెడీ చేయలేదు. అండ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ ని ఒక డిజైనర్ నా వీడియో కోసం ఇచ్చారు, అది నేను వేసుకున్నాను రాకీ, అంతే. మార్కెట్లో చాలా రకాల వస్తువులు దొరుకుతాయి, కానీ ఆ డ్రెస్ వేసుకుంది మీరు. సార్, మీరంటే నాకెంతో గౌరవం. నేను మీ పెద్ద ఫ్యాన్ని. సార్ ప్లీజ్, మీరు నాకు తోడుగా లేకపోతే ఇంకెవరుంటారు?